పల్నాడు జిల్లా కార్యాలయంలో కలెక్టర్ బాలాజీరావు ఎస్పీ మల్లికా గార్గ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో నేటి నుండి అన్ని షాపులు తెరుచుకోవచ్చన్న గార్గ్ ర్యాలీలకు జిల్లాలో ఎక్కడ అనుమతి లేవని అన్నారు. జిల్లా మొత్తంలో 144 సెక్షన్ పెట్టే అవసరం లేదని అన్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిందని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విలేజెస్ లో ఇలాంటి సెన్సిటివ్ విలేజెస్ లో సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ ఇప్పుడు పెంచుకోవడం కూడా జరుగుతుంది. బికాజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సో దట్ వీ హ్యావ్ ఎవిడెన్స్ టు డిటెక్ట్ ద కేసెస్. పెట్రోలింగ్ కూడా జరుగుతుంది. పీస్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. పీస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి, వేర్ ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్ కి ఇంక్లూడ్ చేసి వాళ్ళతో సో దట్ ఆ ఊర్లో ఏమీ ఇష్యూస్ లేకుండా చూడటానికి అది కూడా మనం స్టార్ట్ చేసాము. స్టాచ్యూ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి అండ్ మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దానిలో పీడీపీపీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది. అది చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి. సో మనం చాలా అచీవ్ చేసాము యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్లో. మన కౌంటింగ్ తర్వాత లాస్ట్ 15 days చాలా పీస్ఫుల్గానే జరిగినాయి ఇక్కడ యాజ్ కంపేర్డ్ టు మన పోల్ డే పోస్ట్ పోల్. సో మన పల్నాడుకి మంచి పేరు కూడా వచ్చింది. మన ఎలక్షన్ కమిషన్ సిఇఓ సార్ కూడా మన పల్నాడు డిస్ట్రిక్ట్కి కౌంటింగ్ తర్వాత అప్రిషియేట్ చేశారు. ఫైనలీ నిన్న మన ఎలక్షన్ ప్రొసీజర్ మన ఎంటైర్ కంట్రీలో కంప్లీట్ అయింది. నిన్న ఈవినింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైం పర్టికులర్లీ ప్రీ పోల్, పోల్ డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానిలో మనం 164 కేసెస్ కట్టడం జరిగింది. అండ్ టిల్ టుడే 1338 persons హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్. ఇంకా కొన్ని అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి. దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్. త్వరలో ఈ కేసెస్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. దే విల్ బి టేకెన్ టు ద లాజికల్ కంక్లూజన్. మన డిస్ట్రిక్ట్లో కౌంటింగ్ ప్రొసీజర్ చాలా బాగా జరిగింది. మనం ఎంత యాంటిసిపేట్ చేసాము ఏమేం జరగవచ్చు అట్లాంటి థ్యాంక్ఫుల్లీ డ్యూ టు కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద ఆఫీషియల్స్ అట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు. కౌంటింగ్ సెంటర్ దగ్గర అబ్సల్యూట్లీ నాట్ ఎ సింగిల్ ఇన్సిడెంట్. ఇట్ వెంట్ ఆఫ్ టోటలీ పీస్ఫుల్లీ. మన ఊర్లో కొన్ని చిన్నవి జరిగినాయి. ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా డే బిఫోర్ యెస్టర్డే కూడా జరిగినాయి అట్లాంటి ఇన్సిడెంట్స్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం ఇప్పుడు వరకు పల్నాడు డిస్ట్రిక్ట్లో 46 కేసెస్ కట్టడం జరిగింది. అండ్ దీనిలో ఆల్రెడీ 100